పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర సిరిసిల్లకు చేరుకున్న సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని సుందర శ్రీకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కడతాల్ పిరమిడ్ క్షేత్రం కమిటీ సభ్యులు నారాయణ, అనిల్ ఇరువురు మాట్లాడుతూ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ద్వారా ప్రపంచ శాంతి కోసం ధ్యానం, యజ్ఞాలు ప్రతి సంవత్సరం కడతాల్లోని డిసెంబర్ 21 నుంచి 31 తేదీ వరకు 11 రోజుల పాటు చాలా అంగరంగ వైభవంగా కడతాల్ కైలాసపురిలో జరుపుకుంటామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ధ్యానంలోకి రావాలని, ఆత్మజ్ఞానం పొందాలని సూచించారు. సంపూర్ణ ఆరోగ్యం, మనశ్శాంతితో జీవించాలని, ప్రపంచ శాంతి జరగాలనే ఉద్దేశంతో మేము పత్రిజీ చైతన్య రథయాత్రని తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర, తెలంగాణలో భాగంగా సిరిసిల్ల యాత్రలో చేరుకుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొని ఆత్మీయంగా, ప్రేమపూర్వకంగా ఆరోగ్యవంతులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కడతాల్ పిరమిడ్ క్షేత్రం కమిటీ సభ్యులు, సిరిసిల్ల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కళావతి జిల్లా ఇన్ఛార్జ్ యాదగౌడ్, అఖిల, సురేష్, శారద, రమాదేవి, రాజయ్య, పావని కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. నా పేరు జేజీ నారాయణ. నేను కడతాల్ కైలాసపురి పత్రిజీ శక్తి స్థల్ నుండి వచ్చాము. పత్రిజీ చైతన్య జ్యోతి ద్వారా తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాలని సందర్శించడము, జ్యోతి స్వరూపం ద్వారా రథయాత్ర ద్వారా రావడం జరిగింది. ఈ రోజుకి 35వ రోజు సిరిసిల్లకి రావడం జరిగింది. ముఖ్య ఉద్దేశము, ప్రతి సంవత్సరము కడతాల్ కైలాసపురిలో ధ్యాన మహాయాగ సంబరాలు జరుపుకుంటాం. ఈ సంబరాలు ఎందుకంటే ప్రపంచ శాంతి కోసము, విశ్వశాంతి కోసము, ప్రకృతి సమతుల్యము కోసము వేదాలలో మునులు, ఋషులు ఆనాడు చేసేవాళ్ళు. ప్రకృతి కోసమని, ప్రపంచ శాంతి కోసమని, దైవికమైనటువంటి దేవతల్ని ఇంకా ఉన్నతమైనటువంటి ఫ్రీక్వెన్సీ లెవెల్ పెంచడానికి కోసమని. ఇప్పుడు కలియుగంలో కూడా చాలా అవసరం వచ్చింది. ఇందుకు ఎంతో వేదాలు, ఎంతో పాండిత్యాలు ఎంతున్నా కూడా అవన్నీ చదివి విని వదిలేయడానికి వస్తుంది. అందుకోసమని పత్రిజీ గారు గొప్ప శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో సారాంశం అయితేనేమి, గౌతమ బుద్ధుడు విధానం అయితేనేమి, పతాంజలి విధానం అయితేనేమి, ఎంతోమంది గొప్ప మహానుభావులు అందించినటువంటి జ్ఞానాన్ని ఆచరించే విధంగా ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము అనే సంసారంలోనే నిర్వాణం విధానంలో ఎవరిని వాళ్ళు గొప్పగా ఉద్ధరించుకుని మానవుడు నుండి మాధవుడుగా ఎదగడానికి మార్గదర్శకం చూపించాడు. అందులో భాగంగానే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని, ధ్యానం చేసి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, ఆనందంగా, కుటుంబ సమేతంగా జీవించవచ్చని నిదర్శనంతో పత్రిజీ గారు మా అందరికీ అందించిన తర్వాత, ఇందులో ముఖ్య భాగం ఏంటంటే ప్రపంచ శాంతి కోసము ధ్యాన మహాయాగాలు ప్రతి సంవత్సరము డిసెంబర్ 21 నుంచి 31 తేదీ వరకు 11 రోజుల పాటు చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటాం కడతాల్ కైలాసపురిలో. అక్కడ ఎంతోమంది మహానుభావులు, ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న వాళ్ళందరూ కూడా జ్ఞానాన్ని అందిస్తారు. హిమాలయ యోగులు వాళ్ళ యొక్క జ్ఞానాన్ని, సరైనటువంటి జ్ఞానము, ఆత్మ జ్ఞానాన్ని అందిస్తారు. ఇంకా సాంస్కృతికమైనటువంటి కార్యక్రమాలు అయితేనేమి, ఇంకా అఖండ ధ్యానం అయితేనేమి, అక్కడ ధ్యాన ప్రసాదాలు, అన్న ప్రసాదాలు, రుచికరమైనటువంటి భోజనాలు అయితేనేమి, అక్కడ వసతులు అన్నీ ఫ్రీయే. ఆధ్యాత్మిక విషయాల్లో భోజనాలు ఫ్రీ ఉంటుంది, వసతులు ఫ్రీ ఉంటుంది, ఆత్మజ్ఞానం అందించే వాళ్ళు ఫ్రీగా అందిస్తారు. అక్కడ అఖండ ధ్యానము ఫ్రీయే, అన్నీ కూడా ఫ్రీ. అంటే ఆధ్యాత్మికం అంటేనే ఉచితంగా అందించాలి. ఏదైనా కూడా ఎక్స్పెక్టేషన్తో అందించడం అంటే అది ఆధ్యాత్మికం కాదు, అది వ్యాపారం అవుతుంది. అలా కాకుండా ఇది ప్రతి ఒక్కరికి ప్రపంచ శాంతి జరగాలంటే అందరూ కూడా ధ్యానం చేసే దేవుళ్ళందరూ, అంటే ధ్యానం చేసే వాళ్ళని భూమి మీద నడియాడుతున్న దేవుళ్ళు అంటారు వాళ్ళు. అందరూ కూడా ఈ 11 రోజుల పాటు ప్రపంచ దేశాల నుంచి కూడా వస్తున్నారు. ఆ ధ్యాన మహాయాగంలో పాల్గొని అందరూ అఖండ ధ్యానం చేసి ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకుని పునీతులు అవ్వడానికి ముఖ్య కారణం. ప్రతి ఒక్కరూ ధ్యానంలోకి రావాలి, ఆత్మజ్ఞానం పొందాలి, సంపూర్ణ ఆరోగ్యవంతులు అవ్వాలి, మనశ్శాంతితో జీవించాలి, ప్రపంచ శాంతి జరుగుతుంది అప్పుడు. ఈ ఉద్దేశంతో మేము పత్రిజీ చైతన్య రథయాత్రని తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర, తెలంగాణ మొదలగు రాష్ట్రాలంతా మేము ఈ చైతన్యం ద్వారా అందరినీ ధ్యాన మహాయాగంలో పాల్గొనమని ఆహ్వానిస్తూ రావడం జరిగింది. ఈ యొక్క సిరిసిల్లలో ప్రతి ఒక్క ధ్యానంలో, తర్వాత మానవ రూపంలో ఉన్న ప్రతి ఒక్క మానవ దేవుళ్ళందరూ కూడా ఈ ధ్యాన మహాయాగంలో పాల్గొనమని మీ అందరినీ ఆత్మీయంగా, ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్.
సిరిసిల్ల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలండి. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరి ఆత్మవందనాలు తెలియజేస్తూ ఈ యొక్క ఆత్మ చైతన్య జ్యోతిని, పత్రిజీ గారి యొక్క ఆత్మ చైతన్య జ్యోతిని మనము ప్రతి ఇంటింట ఆ యొక్క చైతన్యాన్ని విస్తరింప చేయడం కోసం గత 35 రోజులుగా మరి ఈ జ్యోతిని మన తెలుగు 2 రాష్ట్రాల్లో ప్రతి ఇంటికి మరి దాన్ని విస్తరింప చేయడం జరిగింది. అలాగే ఈరోజు మన సిరిసిల్ల పట్టణంకి రావడం జరిగిందండి. మరి ఇందులో భాగంగా ఏంటంటే మనము ఈ యొక్క ధ్యానాన్ని, శాకాహారాన్ని, అలాగే పిరమిడ్ శక్తిని మరి ప్రపంచ వ్యాప్తం చేయడమే పిరమిడ్ మాస్టర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. సో ధ్యానం వల్ల మరి ఈరోజు వరల్డ్ మెడిటేషన్ డే, అంటే పత్రిజీ గారు మరి ఎంత కృషి చేశారు, మరి ఎంత పిరమిడ్ మాస్టర్స్ యొక్క కృషికి మరి ప్రతిఫలం వచ్చిన ఫలం ఏంటంటే ప్రపంచం వరల్డ్ మెడిటేషన్ డే డిసెంబర్ 21 నాడు మరి ఐక్యరాజ్య సమితి దాన్ని నిర్ణయించిందండి. సో ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాము. వరల్డ్ మెడిటేషన్ డే అంటే అది ఎందుకు వచ్చింది? మనము ధ్యాన మహాచక్రాలు, ధ్యాన మహాయాగాలు, మరి ధ్యాన మహాయజ్ఞాలు ఎన్నో డిసెంబర్ 21 నాడు స్టార్ట్ చేస్తామండి ప్రతి ఇయర్ కూడా. మరి అందుకోసమే ఆ శక్తి వల్లనే ఈరోజు ప్రపంచం మరి పత్రిజీ గారు స్టార్ట్ చేసినటువంటి ధ్యానాన్ని ఈరోజు ప్రపంచము గుర్తించిందండి. సో కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఈ ధ్యానం అనేది చాలా చాలా విస్తృతమవుతుంది, పిరమిడ్ ధ్యానం. ఓకేనా అండి? సో కాబట్టి మనందరం కూడా ఈ యొక్క పిరమిడ్ సొసైటీని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా నిస్వార్థంగా సేవ చేసి మరి మన యొక్క గురువు గారు ఏదైతే సంకల్పం చేశారో ఆ సంకల్పాన్ని మనమందరము నెరవేర్చాలండి. సో థ్యాంక్ యూ సో మచ్.